पितामहाय प्राचेतसादेशफलप्रदाय श्रीभाष्यकारोत्तमदेशिकाय श्रीशैलपूर्णाय नमो नमस्तात्। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। यस्यद्विरदवक्त्राद्याः पारिषद्याः परस्सतं विघ्नन्निघ्नन्ति सततं विश्वक्सेनं तमाश्रये। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। गोष्पदीकृतवारासिं मशकीकृतराक्षसं रामायणमहामालारत्नं वन्दे नीलात्मजं। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकम्। वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदः प्राचेतसादासीत् साक्षात् रामायणात्मना। श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुमरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि। वैदेही सहितं सुरद्रुमतले हैमे महामण्डपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितम्। अग्रे वाचयति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परं व्याख्यान्तं भरतादिभिः परिवृतं रामं भजे श्यामलम्। धर्मात्मा सत्यसन्धश्च रामो दाशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वः शरैनं जहि रावणिम्। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। तपस्वाध्यायनिरतं तपस्वी वाग्विदाम्बरं नारदं परिपप्रच्छ वाल्मीकिर्मुनिपुङ्गवम्। जय गोविंद। प्रिय భగవద్బంధువులారా, నిన్నటి రోజున తపస్వాధ్యాయ నిరతం అనేటువంటి శ్లోకాన్ని గురించి మనం చెప్పుకున్నాం. అయితే ఆచార్య శిష్య లక్షణాలను గురించి ఆ శ్లోకం మనం చెప్పింది అనే వివరంగా మనం తెలుసుకున్నాం. అయితే శిష్యుడు ఎవరిక్కడ? వాల్మీకి భగవానుడు. ఆ వాల్మీకి భగవానుడు ఆయన ఎవరు, అసలు ఆయన యొక్క చరిత్ర ఏమిటి అనేటువంటిది ఒకసారి మనం ఆలోచన చేస్తే, వాల్మీకి అనేటువంటిది ఆయన అసలు పేరు నిజంగా ఆయన పేరేనా లేదా ఎట్లా వచ్చిందా, అసలు ఆయన యొక్క నిజమైనటువంటి యథార్థమైన పేరు ఏమిటి అని ఆలోచన చేస్తే, వాల్మీకి అనే పేరు రావడానికి వల్మీకస్య అపత్యం పుమాన్ వాల్మీకి అని, అంటే వాల్మీకం అంటే పుట్ట, ఆ పుట్టలో నుంచి పుట్టారు కనుక ఆయనకి వాల్మీకి అని పేరు వచ్చింది. పుట్టలో నుంచి పుట్టడం ఏమిటి? అసలు ఆయన పేరు వాల్మీకేనా అంటే విష్ణు పురాణం ఆయన్ని భృగుపుత్రుడు అని చెప్తోంది.
యొక్క భృగు మహర్షి యొక్క పుత్రుడని చెప్తోంది. అలాగే ఇంకొక చేత ప్రాచేతసుడు అని కూడా చెప్తోంది. ఇంకొక పేరు ఆయన ప్రాచేతసుడు అని అంటారు. మరి అలా భృగుపుత్రుడుగానో ప్రాచేతసుడుగానో చెప్పబడేటువంటి ఆయన్ని వాల్మీకి అని ఎట్లా పిలుస్తున్నారండి అని ఒక ప్రశ్న వచ్చింది. అంటే మరి వాల్మీకి నుంచి పుట్టారంటున్నారేంటి? భృగుపుత్రుడు అంటున్నారు కదా, భృగు మహర్షి యొక్క సంతానం కదా, మరి వాల్మీకి నుంచి అంటే నుంచి పుట్టాడని ఎలా చెప్తున్నారు అని అంటే, ఈ వాల్మీకి తపస్సులో ఉన్నారు. చాలా దీర్ఘమైనటువంటి తపస్సు, చాలా దృఢమైనటువంటి తపస్సు చేస్తున్నారు. ఆ తపస్సు చేసేటప్పుడు కదలక మెదలక ఉండేటువంటి రీతి, అంటే తపస్సు చేస్తున్నప్పుడు కదలరు మెదలరు కదా, అలాగే కూర్చొని భగవంతుడిని ధ్యానం చేస్తూ ఉంటారు. కనుక కదలక మెదలక అలా తపస్సులోనే ఉండడం చేత ఇతని యొక్క పాదాల దగ్గర నుంచి శిరస్సు దాకా కూడా పుట్టలు పెరిగిపోయినాయి. ఒక చెట్టులాగా, ఒక రాయిలాగా అలా ఉండిపోయారు. అలా ఉన్నటువంటి ప్రదేశాల్లో పుట్టలు పెట్టేస్తాయి. పాములైనా పెట్టచ్చు, పురుగులైనా పెట్టచ్చు, ఏదో పుట్టలు పెట్టేసినాయి. ఆ తర్వాత అతను బాగా తపస్సు చేస్తూ ఉంటే, ఆ తపస్సుకి ఆ లోకాలన్నీ కూడాను తప్పింపబడుతూ ఉంటే బ్రహ్మగారు వచ్చారు అనుగ్రహించడానికి. అప్పుడు వరుణదేవుడు వర్షం కురిపించాట. ఆ వరుణదేవుడు కురిపించినటువంటి వర్షానికి పుట్టంతా కూడాను కరిగిపోయింది. ఎప్పుడైతే మట్టి కదా, మరి ఆ వర్షానికి కరిగిపోయింది. ఎప్పుడైతే కరిగిపోయిందో దాంట్లో నుంచి వాల్మీకి పుట్టారు కనుక, అంటే దాంట్లో నుంచి బయటకు వచ్చారు కనుక వాల్మీకం అంటే పుట్ట నుంచి పుట్టినటువంటి వారు కనుక వాల్మీకి అని పేరు వచ్చింది. అందుకని ఇలా పిలవడం చేత ఇప్పుడు ఈ విధంగా ఈయన పుట్టలో నుంచి పుట్టారు, ఈయనకి వాల్మీకి అని పేరు వచ్చింది అని చెప్పడం చేత వాల్మీకి అని పిలిచినప్పుడు మనకు గుర్తుకొచ్చేది ఏమిటి అంటే ఆయన శమధమాదులు కలిగినటువంటి వారు. అంటే అంతరేంద్రియ నిగ్రహం, బాహ్యేంద్రియ నిగ్రహం కలిగినటువంటి మహానుభావుడు అని. వెంటనే వాల్మీకి అనగానే పుట్ట గుర్తొస్తుంది. పుట్టలో నుంచి పుట్టినటువంటి వాడంటే పుట్టలు పెరిగిపోయేంతగా ఒళ్ళు తెలియకుండా తపస్సు చేసినటువంటి వాడు కదా. మరి ఇంద్రియాలన్నీ ఎంత నిగ్రహిస్తే అది సాధ్యమవుతుంది. కనుక ఈ వాల్మీకి అనేటువంటి శబ్దం చేత ఆయన యొక్క శమధమాదులు అంటే వారికి ఉండేటువంటి ఇంద్రియ నిగ్రహాది విషయాలన్నీ కూడా మనకి తెలుస్తాయి అని అన్నారు. మనకి బ్రహ్మవైవర్త మహాపురాణం అని ఒక పురాణం మనకి తెలియజేస్తుంది. అథా బ్రవీన్ మహాతేజ బ్రహ్మలోక పితామహ వాల్మీక ప్రభవో యస్మాత్ తస్మాత్ వాల్మీకిరిత్యసౌ అని. ఈ వాల్మీకి అని పేరు పెట్టిన వారు ఎవరట? చతుర్ముఖ బ్రహ్మట. చతుర్ముఖ బ్రహ్మే పెట్టారట. ఈ లోకంలోకి వచ్చినప్పుడు అదిగో ఆ పుట్టకి కరిగిపోయినప్పుడు నువ్వు వాల్మీకి నుంచి పుట్టావు కనుక నీకు వాల్మీకి అనే పేరు లోకంలో ప్రసిద్ధికెక్కుతుంది అని బ్రహ్మగారు, చతుర్ముఖ బ్రహ్మగారు చెప్పారట. అందువల్ల ఆయన చేత నామకరణం వాల్మీకి. ఇంతకీ వాల్మీకి అనేటువంటి ఆయన ఎవరు అంటే, వరుణుడు అనేటువంటి ఒక మహర్షి ఉండేవారట. ఈయన దండకారణ్యంలో నివసించేవారు. ఈయన యొక్క పెద్ద కుమారుడు భృగువు అనేటువంటి ఒక మహర్షి. ఈ భృగువు పుట్టిన తర్వాత తన తండ్రి గారి దగ్గరికి వచ్చి ఆ తండ్రి గారి దగ్గర భగవత్ జ్ఞానాన్ని పొందాడు. భగవద్ జ్ఞానాన్ని పొందిన తర్వాత ఇక సంసారం మీద విరక్తి కలిగింది. ఇక సంసారం అనేటువంటి దాంట్లోకి నేను ప్రవేశించను స్వామి తండ్రి, నేను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాను, నాకు ఆజ్ఞ ఇవ్వమని అడిగాడు. అడగడం చేత తండ్రి గారు వరుణుడు ఆ భృగువుకి ఆజ్ఞ ఇచ్చారు. ఆయన తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. ఈ వరుణుడికే ఇంకొక కుమారుడు ఉన్నాడు. అతని పేరు హారీతుడు అని. ఆ హారీతుడు అనేటువంటి వాడు చాలా చిన్నవాడు, చిన్న పిల్లవాడు. ఆ చిన్న పిల్లవాడైనటువంటి అతను ఆశ్రమంలో ఆడుకుంటూ తిరుగుతూ ఉంటాడు కదా. సరే, ఈ వరుణుడి యొక్క ఆశ్రమానికి
ఒకసారి సనకాది ఋషులు వచ్చారు. సనక సనందాది ఋషులందరూ కూడా అక్కడికి వచ్చారు. ఋషి అంటే క్రాంతదర్శి అని అంటారు. ఋషి అంటే ఎవరట? క్రాంతదర్శులట. క్రాంతదర్శులు అంటే 3 కాలాలు తెలిసినవారు, భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ చూడగలిగినటువంటి వారు అన్నమాట క్రాంతదర్శులు. అదిగో ఈ ఋషులైనటువంటి మహానుభావులందరూ కూడా అక్కడికి వచ్చారు. వాళ్ళందరూ కూడా క్రాంతదర్శులు అవ్వడం వల్ల జరగబోయేది కూడా తెలుసుకోగలరు కనుక వారు కూర్చొని ఒకసారి అలా తెలుసుకున్నారట. రావణాసురుణ్ణి సంహరించడం కోసం పరమాత్మ రాముడిగా అవతరించబోతున్నాడు అనేటువంటి విషయం వీళ్ళకి తెలిసింది జ్ఞానం చేత. ఎప్పుడైతే ఈ జ్ఞానం వల్ల ఇలా తెలిసిందో వెంటనే వీళ్ళందరూ కూడాను పరమానందంగా చర్చించుకుంటున్నారట ఈ విధమైనటువంటి ఈ జ్ఞానాన్ని. భగవంతుడు అవతరించబోతున్నాడు అనే విషయాన్ని. అలా రాముడి యొక్క చరిత్రనంతటినీ కూడా యోగ దృష్టితో చూసినటువంటి వాళ్ళు అవ్వడం వల్ల వారి యొక్క అనుభవాలన్నీ కూడాను ఒకరికొకరు చెప్పుకుంటూ గొప్పగా ఆనందిస్తూ ఉండేటువంటి సమయంలో ఈ హారితుడు అనేటువంటి పిల్లవాడు ఉన్నాడే, ఈ పిల్లవాడు ఆడుకుంటూ వచ్చాడు. ఈ ఆడుకుంటున్నటువంటి వాడు ఆశ్రమంలో పెంపుడు నెమళ్ళు ఉన్నాయి, అంటే పెంచుకునేటువంటి నెమళ్ళు. ఆ నెమళ్ళన్నీ కూడాను తిరుగుతూ నెమళ్ళు కూస్తున్నాయి. ఈ హారితుడు కూడా ఆ నెమళ్ళతో పాటుగా కూస్తూ పెద్దగా ఆడుకుంటూ కూస్తూ తిరుగుతున్నాడు. ఎప్పుడైతే ఈ నెమళ్ళతో పాటు ఇతను కూడా పెద్దగా కూస్తున్నాడో అక్కడే ఉన్నటువంటి సనకాది మహర్షులైనటువంటి వాళ్ళందరికీ కూడా వారు భగవత్ సంబంధమైనటువంటి ప్రసంగం చేసుకుంటూ ఉంటే గొప్పగా ఆటంకం కలిగిందిట, హాని కలిగిందిట. ఆ శబ్దానికి చాలా బాధపడ్డారట. వెంటనే కోపం వచ్చిందిట సనత్కుమారుడికి. సనత్కుమారుడు కోపం తెచ్చుకొని వెంటనే ఆ పిల్లవాడిని శపించాట, నువ్వు కిరాతకుడు అయిపోతావు పోవాలి. చిన్న పిల్లవాడు కాబట్టి అతనికి ఏం తెలియదు. ఆడుకుంటూ నెమళ్ళతో కూశాడు. అలా కూస్తూ ఉన్నటువంటి ఆ శబ్దం అతనికి కష్టం కలిగించింది. భగవత్ ప్రసంగంలో ఎవరికైనా ఇతరుల యొక్క మాట వింటే చాలా దుఃఖం వస్తుందిట, కష్టం కలుగుతుందిట. కానీ భగవత్ ప్రసంగం జరుగుతూ ఉన్నప్పుడు ఇతరత్రా మనస్సును పెట్టుకొని ఇతరత్రా చూస్తూ ఇతరత్రా మాట్లాడుతూ ఉండేటువంటి వాళ్ళకి భగవత్ ప్రసంగం మీద ఆసక్తి ఉండదుట. కనుక భగవత్ ప్రసంగం జరుగుతూ ఉన్నప్పుడు దాని యందు పూర్తిగా మనస్సును లగ్నం చేయాలి. భగవత్ ప్రసంగంలోనే మన యొక్క దృష్టి ఉండాలి, ఇతరత్రా ఎక్కడ ఉండకూడదు. ఇదిగో ఈ ఉన్నటువంటి సనత్కుమారుడికి అలాంటి దృష్టి ఉంది. నిరంతరం భగవత్ సంబంధమైనటువంటి ఆలోచనే కనుక ఆ ప్రసంగానికి పరమానంద భరితులైపోయి ఉన్న సమయంలో ఈ శబ్దం కూడా అతనికి చాలా కష్టం కలిగించింది. వెంటనే పిల్లవాడని కూడా చూడకుండా వెంటనే అతన్ని శపించేశాడు, నువ్వు కిరాతకుడు అయిపోతావు పో అని శపించాడు. ఆశ్చర్యపోయారు అక్కడ ఉన్నటువంటి ఋషులందరూ కూడా. ఏమిటి చిన్న పిల్లవాడు, ఏమిటి చేసినటువంటి చిన్న తప్పు అది, దానికి ఇంత పెద్ద శిక్ష వేశాడా అని వీళ్ళందరూ కూడా ఆశ్చర్యపడుతున్నారట. అప్పుడు ఆ వరుణుడు ఆ పిల్లవాడి యొక్క శాప విమోచనం కోసం ఉపాయాన్ని అడిగట్ట. మరి తండ్రి కాదు కదా, పిల్లవాడిని శపించేటప్పటికి చాలా బాధపడ్డాడు. వెంటనే వెళ్ళాడు, ఆయన కాళ్ళ మీద పడ్డాడు. మహాప్రభు, చిన్న పిల్లవాడు, వాడికి తెలియక ఏదో పొరపాటు చేశాడు, దానికి శాప విమోచనం కూడా చెప్పండి, మీరు అనుగ్రహించండి అని ప్రార్థించాడు. ఎప్పుడైతే ఇలా ప్రార్థించాడో సనత్కుమారుడు, పెద్దలైనటువంటి వారికి కోపం అనేటువంటిది క్షణిక కోపం అంటారు దాన్ని. కోపం వస్తుంది, ఆ వచ్చిన కోపం కూడా వెంటనే చల్లారిపోతుంది. ఎప్పుడు వెంటనే వాళ్ళు వచ్చి శరణాగతి చేశారనుకోండి, వెంటనే పోతుంది, మర్చిపోతారు. మళ్ళీ నేను కోపం తెచ్చుకున్నాను, తిట్టాను, కొట్టాను, ఏదో ఏమి గుర్తుండదు. కనుక ఈ పెద్దలైనటువంటి మహానుభావులు సనత్కుమారుడి దగ్గరికి వరుణుడు వెళ్ళి శరణాగతి చేసేటప్పటికీ కోపం అంతా కూడా పోయి వెంటనే అన్నాడు, ఈ పిల్లవాడికి శాపవిమోచనం చెప్తున్నాను నేను. ఏంటి అంటే, ఇతను తన అన్నగారైనటువంటి భృగువుకి సంతానమై పుడతాడు ఈ శరీరాన్ని వదిలేసి.
అలా ఆయనకి పుట్టి భృగువుకి కుమారుడై పుట్టి వేదాంగ పారంగతుడవుతాడు. వేదాంగాలతో సహా అద్భుతంగా చదువుకోగలుగుతాడు. కానీ ఇతను కొంతకాలానికి నా శాప కారణం చేత ఒక కిరాతక స్త్రీని పెళ్లి చేసుకుంటాడు. తను బ్రాహ్మణుడై పుట్టిన కిరాతక స్త్రీని వివాహం చేసుకుంటాడు. వివాహం చేసుకొని కిరాతక వృత్తిలోనే జీవనం సాగిస్తాడు. కిరాతకుడు వైపు చెప్పించాడు కదా, ఆ శాప ఫలం కిరాతకుడై జీవిస్తాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఇతనికి సప్తఋషుల యొక్క సందర్శనం కలుగుతుంది. ఆ సప్తఋషులైనటువంటి వాళ్ళ యొక్క దర్శన మూలకంగా ఇతను శాపం నుంచి విముక్తుడవుతాడు అన్నాడు. శాప విమోచనం చెప్పాడు. ఎలా శాప విమోచనం అవుతుంది అంటే వాళ్ళు ఈయనకి రామనామాన్ని ఉపదేశం చేస్తారు. ఆ రామనామాన్ని ఉపదేశం చేస్తే ఆ రామనామాన్ని జపించి 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 ఇతను సాక్షాత్తు పరమాత్మ యొక్క అనుగ్రహానికి, అంటే చతుర్ముఖ బ్రహ్మ యొక్క అనుగ్రహానికి, పరమాత్మ వల్ల చతుర్ముఖ బ్రహ్మ యొక్క అనుగ్రహాన్ని పొందుతాడు. పొంది వాల్మీకి అనేటువంటి పేరుతో ప్రసిద్ధికి ఎక్కుతాడు. ఇతను రాముడి యొక్క చరిత్రనంతటినీ కూడా రాస్తాడయా, లోకానికి అందిస్తాడు. శ్రీరామాయణం యొక్క గ్రంథకర్త అవుతాడు ఇతను అని అన్నాడు. సరే, ఇది శాపం అలా పొందాడు. సరే, భృగువుకి కుమారుడై పుట్టాడు. అందుకని భృగు కుమారుడుగా ప్రసిద్ధికి ఎక్కాడు. అలా భృగు కుమారుడుగా ఉన్నటువంటి అతను శాపంలాగానే ఏదో ఆయన ఇచ్చి చెప్పినట్లుగానే తను వేదాంగ పారంగతుడు అయ్యాడు. ఆ అయినటువంటి వాడు ఒకసారి తండ్రి గారు పంపిస్తే ఆ కట్టెల మోపు, అంటే మన హవనానికి కావలసినటువంటి సమిధలు ఏరుకొని రావడం కోసం అడవికి వెళ్ళాడు. ఆ అడవికి వెళ్ళినప్పుడు ఒక కిరాతక స్త్రీ కిరాతకుడితో కలిసి ఉండేటువంటి సన్నివేశాన్ని చూశాడు. ఆ కిరాతక స్త్రీ మీద వ్యామోహం పొందాడు. వెళ్ళి ఆ కిరాతక స్త్రీని పొందాడు. అలా పొందినటువంటి తాను ఆవిడతోనే జీవనం సాగిస్తున్నాడు. తనదైనటువంటి వంశం, తన యొక్క అనుష్ఠానం అన్నీ కూడా వదిలివేశాడు. వేదాధ్యయనం లేదు, ఏమీ లేదు. కిరాతక స్త్రీతో జీవనం సాగిస్తున్నాడు. సంతానం చాలా ఎక్కువైపోయింది. వాళ్ళందరినీ పోషించాలి. పోషించడం కోసంగా తప్పుడు పనులు చేయడం ప్రారంభించాడు. ఏమిటా తప్పుడు పనులు? ఆ దారులు కాయడం ప్రారంభించాడు. దారులు కాస్తున్నాడు. వచ్చిపోయే వాళ్ళందరినీ కూడా తంతున్నాడు, చంపుతున్నాడు. వాళ్ళ దగ్గర నుంచి ధనాన్ని తీసుకుంటున్నాడు. తీసుకొని వెళ్ళి భార్యకిచ్చి పోషణం చేస్తున్నాడు. ఇలా జరుగుతూ ఉన్నటువంటి రోజుల్లో ఒకసారి ఒక చెట్టు కొమ్మ మీద కూర్చున్నటువంటి ఒక పక్షిని చూశాడు. ఆ పక్షిని కొట్టాలనుకున్నాడు. తన దగ్గర ధనస్సు ఉన్నది. ధనస్సు బాణం ఉన్నది. ఆ బాణాన్ని చెవి దాకా లాగాడు. లాగి ఒక్కటి కొట్టాడు దాన్ని. అయితే ఆ పక్షి వెంటనే ఇతను కొట్టాడు, కానీ ఆ పక్షి తప్పించుకొని పోయింది. ఎప్పుడైతే ఆ పక్షి తప్పించుకొని పోయిందో, ఈ ఒక పక్కన ఆ పక్షి పోయింది, ఈ ఉన్నటువంటి బాణం కాస్త వెళ్ళి ఆ చెట్టు కొమ్మని గుద్దుకొని మళ్ళీ అదే స్పీడ్లో వెనక్కి వచ్చి ఆయన యొక్క భుజానికి తగిలింది. ఎప్పుడైతే భుజానికి తగిలిందో, వేగంగా వచ్చి తగిలినటువంటి దానివల్ల తనకి లోపలికి దిగబడిపోయి రక్తం కారుతూ కింద పడి గిలగిలా కొట్టుకుంటున్నాడు. ఆ సమయంలో అక్కడికి సప్తఋషులు వచ్చారు. ఆ సప్తఋషులు చూశారు. ఇతను పడుతున్నటువంటి బాధ, దుఃఖం అంతటినీ కూడా ఒకసారి చూసి వెంటనే అన్నారు, ఓ మూర్ఖుడా, ఉత్తమమైనటువంటి బ్రాహ్మణ కులంలో పుట్టావు. ఇలాంటి నీచమైనటువంటి వృత్తిని నువ్వు చేస్తున్నావు. నువ్వు చేయదగింది కాదు. ఉత్తమమైనటువంటి బ్రాహ్మణ కులంలో పుట్టి నువ్వు ఇలా దొంగతనాలు చేయడం, కిరాతక స్త్రీతో జీవనం సాగించడం, ఇలాంటి నీచమైనటువంటి కృత్యాలు నువ్వు చేస్తున్నావు. కనుక నువ్వు ఆ పక్షిని కొట్టినప్పుడు అది ఎంత బాధపడుతుందో, ఇప్పటికి ఎన్నో కొట్టావు. అలాగా కొట్టినప్పుడు అవి ఎన్నిసార్లు గిలగిలా కొట్టుకుంటూ ఏడుస్తూ చనిపోయాయి. అలాంటి వాటిని నువ్వు ఎన్నో చూసావు. అలాంటి వాటిని చంపగలిగినటువంటి నువ్వు ఈవేళ నీకు దెబ్బ తగిలితే దానికి గిలగిల్లాడుతున్నావా? నీకు ఆ కష్టం నీకు ఇప్పుడు నీకు స్వయంగా కలిగితే తప్ప నీకు తెలియలేదా?
అని వాళ్ళందరూ కూడాను గట్టిగా కేకలు వేశారు. అప్పుడు వెంటనే ఇతను ఆ సప్తఋషుల్ని ప్రార్థించాడు, నన్ను తరింపచేయండి, నన్ను అనుగ్రహించండి, నాలో ఉన్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి బుద్ధిని పోగొట్టి సన్మార్గంలోకి వచ్చేలాగా అనుగ్రహించండి అన్నాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, నువ్వు ఇన్ని పాపాలు ఎందుకు చేసావు అని. ఎందుకు ఇన్ని పాపాలు చేసావు? సంసారాన్ని పోషించుకోవడానికి. సంసారం ఏమిటి నీకు? అదిగో ఆ కిరాతక స్త్రీతో నేను జీవనం సాగిస్తున్న, పిల్లల్ని భార్యని పోషించుకోవాలి, దానికోసంగా నేను సంపాదించాను. సంపాదన కోసంగా మరి ఇతరత్ర సంపాదించడానికి నేను లోకంలోకి వెళ్ళలేను. ఎందుకు? నేను చేసినటువంటి ఈ కార్యం వల్ల అందరికీ ముఖం చూపించలేక ఇక్కడే ఉన్నాను, ఈ అడవిలోనే తిరుగుతూ అందరినీ కొట్టి సంపాదించుకుంటున్నాను అన్నాడు. చాలా భయంకరమైనటువంటి పాపాలు చేసావు కదా, వాళ్ళ కోసంగా నువ్వు సంపాదిస్తున్నాను అన్నావు కదా, ఇన్ని మోసాలు చేసి ఇంతమందిని కష్టపెట్టి సంపాదించినటువంటి ధనాన్ని నువ్వు పూర్తిగా ఎవరికి ఇస్తున్నావు అన్నాడు. నా భార్యకి ఇస్తున్నానన్నాడు, నా పిల్లలకి ఇస్తున్నానన్నాడు. సరే, నీ సంపాదనని నువ్వు నీ భార్య పిల్లలు పంచుకుంటున్నారు కదా, నువ్వు ఇక్కడ 2 సంపాదనలు చేస్తున్నావు అన్నాడు. నేను ఒకటే సంపాదన, ధనమే సంపాదిస్తున్నానన్నాడు. వెర్రివాడా, నువ్వు ధనం ఒక్కటే కాదు సంపాదించేది, ఆ కర్మ వల్ల వచ్చేటువంటి పాపాన్ని కూడా నువ్వు సంపాదిస్తున్నావు. అంటే నీకు 2 సంపాదనలు ఇక్కడ జరుగుతున్నాయి, ఒకటి పాపం, ఇంకొకటి ధనం. అయితే ఈ రెండిట్లో నువ్వు పంచుకునేది మాత్రం నీ భార్య పిల్లలు ధనాన్నే పంచుకుంటున్నారు. మరి నీ పాపాన్ని ఎవరు పంచుకోవాలి అన్న? నీ భార్య పిల్లలు నీ ధనంతో పాటు నీ పాపాన్ని కూడా పంచుకుంటారా అని అడిగాడు. తప్పనిసరిగా పంచుకుంటారు, నా మీద చాలా ప్రేమ, నేను ఏం చెప్తే అది తప్పనిసరిగా చేసి తీరుతారు వాళ్ళు అన్నాడు. సరే, అయితే ఒకసారి వెళ్ళి అడిగిరా, వెళ్ళొస్తానన్నాడు. వెళ్ళి భార్య దగ్గరికి వెళ్ళాడు, భార్యను అడిగాడు, మరి నేను మీ అందరినీ పోషించడం కోసంగా నేను సంపాదిస్తున్నాను కదా, సంపాదించేటువంటి ధనాన్ని తెచ్చి మీకు ఇస్తున్నాను కదా, మీరు ఆ ధనాన్ని అంతటినీ పంచుకుంటున్నారు కదా, మరి నేను సంపాదించే ఆ ధనం కోసం అనేక పాపాలు చేస్తున్నాను, మోసాలు చేస్తున్నాను, అనేక మందిని చంపుతున్నాను, కొట్టాను, అనేక రకాలు హింసించాను, మోసాలు చేశాను, ఎన్నో చేసి నేను సంపాదన చేశాను. మరి వాటన్నిటి వల్ల నాకు పాపం వస్తుంది కదా. నాకు 2 సంపాదనలో ఒకటి ధన సంపాదన, ఒకటి పాప సంపాదన. మరి నేను తెచ్చినటువంటి ధనాన్ని మీరు పంచుకుంటున్నారు కదా, మరి నేను తెచ్చినటువంటి పాపాన్ని కూడా మీరు పంచుకోవాలి కదా, మీకు ఆ పాపం కూడా పంచుకోండి అన్నాడు. భార్య అన్నది, పోయా, నువ్వు ధనాన్ని సంపాదించి పోషించడం నీ బాధ్యత, నీ ధనాన్ని అయితే మేము పంచుకుంటాం, కానీ నీ పాపాన్ని మేమెందుకు పంచుకుంటాం పొమ్మని బిత్తరపోయాడు. పిల్లలు అదే మాట అన్నారు, భార్య అలాగే అన్నది. అంటే నా పాపాన్ని నేనే అనుభవించాలి పూర్తిగా, ఇన్ని పాపాలు చేసి వీళ్ళని పోషించడం కోసం నేను సంపాదిస్తే చివరికి నా పాపాలు నాకే వదిలేసేసి నన్నే అనుభవించమంటున్నారే, ఇలాంటి వాళ్ళ కోసం నేను సంపాదించడం ఏమిటి అని బుద్ధి కలిగింది. అప్పుడు పరిగెట్టుకుంటూ వచ్చి వాళ్ళ కాళ్ళ మీద పడ్డాడు. నాకు తెలివి వచ్చింది స్వామి, నేను ఇప్పటిదాకా నేను సంపాదించేవన్నీ నేను ఏం సంపాదిస్తే అది వాళ్ళు పొందుతారు అనుకున్నాను, నా పాపాల్లో కూడా భాగస్వాములు అనుకున్నాను నేను, కానీ నా సంపాదనలోనే భాగస్వాములు, నా పాపాల్లో వాళ్ళు భాగస్వాములు కాదని తెలిసిన తర్వాత నాకు అసహ్యం వేసింది సంసారం మీద అన్నాడు. కనుక మీ పాదాలు పట్టుకుంటున్నాను, నన్ను తరింపచేయండి, నన్ను రక్షించండి అని ప్రార్థించాడు. అప్పుడు ఆ ఋషులు అన్నారు, సప్తఋషులు అన్నారు, నువ్వు చేసినటువంటి ఈ మహాపాపాలకి ప్రాయశ్చిత్తం కూడా లేదయా, ప్రాయశ్చిత్తం కూడా లేదు, అంత మహాపాపాలు చేశావు, కానీ నువ్వు మమ్మల్ని అడిగినప్పుడు లేదు కాదు అని వదిలేసి వెళ్ళిపోవడం మాకు ధర్మం కాదు. అందుకని పాత్రాపాత్ర విచారో నా రామనాంనాం ప్రకీర్తనే శ్రవణే చ ఉపదేశే చ తస్మాత్ తత్తే వదామ భోహో అన్నాడు.
ఎంతటి మహాపాపి అయినప్పటికీ కూడా రామనామం చెప్పొచ్చుట అతనికి. రామనామం యొక్క ఉచ్చారణం చేత, అంటే దాన్ని పలకడం చేత లేదా వినడం వల్ల కానీ ఉపదేశానికి కానీ ఎవరైనా సరే తగిన వారే. రామనామాన్ని చెప్పడానికి మహాపాపిష్టివాడైనా కావచ్చు, పుణ్యాత్ముడైనా కావచ్చు, ఏ జాతి వాడైనా కావచ్చు, రామనామాన్ని ఉపదేశం చేయడానికి కానీ, వినడానికి కానీ, అనడానికి కానీ దేనికైనా సరే తగినటువంటి వాడే. కనుక నీకు రామనామాన్ని ఇస్తున్నాం, ఈ రామనామాన్ని చక్కగా జపిస్తూ కూర్చో. అక్కడ ఒక పెద్ద రావి చెట్టు ఉన్నది. ఈ రావి చెట్టు కిందనే కూర్చొని రాముడి యొక్క రూపాన్నంతటినీ కూడా, అంటే నారాయణుడి యొక్క అద్భుతమైనటువంటి ఆ రూపాన్నంతటినీ కూడా ఆపాదమస్తకం, ఎప్పుడైనా భగవంతుడిని ధ్యానం చేసేటప్పుడు పాదాల దగ్గర నుంచి శిరస్సు దాకా ధ్యానం చేయాలి. అంటే మొట్టమొదట పాదాలు, ఆ తర్వాత ఆ పైన అట్లా కిరీటం దాకా దర్శనం చేయాలి. పైనుంచి కిందకి రాకూడదట, కింద నుంచి వెళ్ళాలి. అందువల్ల ఆపాదమస్తకం అంటారు. పాదం నుంచి మస్తకం అంటే శిరస్సు దాకా స్మరిస్తూ జపిస్తూ ఉండు, నీకు శుభం జరుగుతుంది అని అన్నారు. అప్పుడు కూర్చొని అతను రామనామాన్ని జపిస్తూ సమాధిలోకి వెళితే, పుట్టలు పడితే ఆ పుట్టలను వరుణుడు కరిగిస్తే అదిగో అతనికి వాల్మీకి అని పేరు వచ్చింది అని అన్నారు. ఇది వాల్మీకి యొక్క చరిత్ర. దీంట్లో మనకి తెలిసేటువంటి ఒక నీతి ఏమిటి అంటే, బాబు నువ్వు సంపాదించేటువంటి సంపాదనలు ఒక్క ధనం మాత్రమే లోకంలో అందరూ పంచుకుంటారు, కానీ నీ పాపాలు మాత్రం పంచుకోరు. రేపొద్దున నువ్వు ఒక్కడివే ఒంటరిగా ఈ పాపాలన్నీ అనుభవించవలసి వస్తుంది. కనుక నువ్వు చేసే ప్రతి క్రియలోనూ ఆ వచ్చేటువంటి పాపాలని గుర్తుపెట్టుకో. కనుక పాపం చేసేటువంటి ప్రయత్నం చెయ్యకు అని చెప్తున్నారన్నమాట. సరే, ఏ గ్రంథాన్నైనా సరే ప్రారంభించేటప్పుడు మనం ముందు చెప్పుకున్నాం, దేవతా నమస్కారం, గురు నమస్కారం చేసి ప్రారంభం చేయాలి. అయితే మనకి మొట్టమొదట గురు నమస్కారం అయిపోయింది. తపస్వాధ్యాయ నిరతం అంటూ ప్రారంభించారు, గురువు గారిని నమస్కరించారు. అయితే దేవతావాచక శబ్దాయే చ భద్రాద్రివాచకాః తే సర్వే మంగళార్థాః స్యుః లిపితో గణితోపివా అన్నారు. ఏది ప్రారంభించినా దేవతావాచకమైనటువంటి శబ్దాలతోటి లేదా భద్రం మొదలైనటువంటి, అంటే భద్రం అంటే శుభ సూచకాలైనటువంటి శబ్దాలు అన్నమాట. ఆ శబ్దాలన్నిటితోటి వ్రాసినా లేదా లెక్క పెట్టినా, అంటే చెప్పినా అన్నమాట, చెప్పినా మంగళార్థాలు అవుతాయి. అందుకని మనం ఏదైనా ప్రారంభించేప్పుడు ఏం చేస్తాం, జై గోవింద లేదా శ్రీరామ లేకపోతే శ్రీమతే రామానుజాయ నమః రాస్తూ ప్రారంభం చేయాలి. ఎందుకు? అది మంగళార్థం అన్నమాట, శుభానికి. అది స్మరిస్తూ ప్రారంభించాలి అని ఇదిగో ఈ దీంట్లో కూడాను అలాగే ప్రారంభిస్తారు. తర్వాత చూద్దాం. అయితే ఈ శ్రీరామాయణం అనేటువంటిది గాయత్రి యొక్క అక్షర సంఖ్యానుసారంగా ఉన్నదట. 24,000 శ్లోకాలు శ్రీరామాయణం. 24,000 అంటే 24,000 అంటున్నాం కదా. ఒక్కొక్క 1000 శ్లోకాలకి మొట్టమొదటి అక్షరం గాయత్రి మంత్రంలో ఉన్న అక్షరం వస్తుంది. అలాగా 24,000 అంటే 24 అక్షరాలు వస్తాయి. 24 అక్షరాలు గాయత్రి మంత్రం. కనుక అక్కడి నుంచి అలా ప్రారంభం అవుతుంది. అందుకని గాయత్రి యొక్క రూపమే రామాయణం. అలాగా 24 గ్రంథ సంఖ్యతో ఉండడం వల్ల, 24,000 గ్రంథ సంఖ్యతో ఉండటం వల్ల ప్రారంభంలో వస్తుంది. మొట్టమొదటి అక్షరం ఏంటి గాయత్రిలో అంటే త. కనుక ఆ త అనేటువంటి అక్షరంతోనే ప్రారంభమైంది. ఎక్కడొచ్చింది త? తపస్వాధ్యాయ నిరతం. త అనేటువంటి అక్షరంతో ప్రారంభమైంది. ఏమండి, త అనేటువంటి అక్షరంతో ప్రారంభమైతే ఏదైనా విశేషం ఉన్నదా? ఎప్పుడైనా సరే ఏదైనా ప్రారంభించేటప్పుడు కొన్ని విషయాలు ఉన్నాయి, శాస్త్రం చెప్తోంది. వస్తు లాభగరో నస్తు తకార సౌఖ్యదాయక. అణ ఉన్నది కదా, అణ అనేటువంటి అక్షరంతో ఏదైనా ప్రారంభిస్తే
వస్తులాభకరం, అంటే వాడికి వస్తులాభం కలుగుతుందిట. తకారంతో కనుక గ్రంథం ప్రారంభిస్తే సౌఖ్యదాయక, అది సుఖాన్ని కలిగిస్తుందిట. నకారంతో ప్రారంభిస్తే వస్తులాభం, తకారంతో ఆరంభం చేస్తే సౌఖ్యము కలుగుతాయి. అంటే అర్థం ఏంటి? ఎవరికి కలుగుతుంది సౌఖ్యం? ఆ ప్రబంధం రచించిన వారికి, ఆ ప్రబంధానికి, ఆ ప్రబంధాన్ని విన్నవారికి అందరికీ కూడా సుఖం కలుగుతుంది అని అన్నారు. దాన్ని చదివిన వారికి కూడా. అయితే దీన్నే మనకి శాస్త్రం ఇంకో రకంగా కూడా చెప్తోంది, తకారో విఘ్ననాశక అని. తకారో విఘ్ననాశక అని అంటే తకారంతో ఆరంభిస్తే విఘ్నాలు నశింపజేస్తుందిట. అందుకని రామాయణం ప్రారంభించేటప్పుడు తకారంతో ఎందుకు ప్రారంభించాడు వాల్మీకి భగవానుడు అంటే, ఈ గ్రంథం రాసేటప్పుడు ఏ విఘ్నాలు కలగకుండా నిరంతరాయంగా ఇది సాగిపోవాలి అని ప్రారంభం తకారంతో చేశారు అని అన్నారు. ఏమండి, అలాగే ఇక ఈ విధంగా మనం చూసుకుంటూ వస్తే ఇప్పటిదాకా వాల్మీకి నారదుడి యొక్క స్వరూపాలు చెప్పడం అయింది. అంటే శిష్యుడు ఆచార్యుల యొక్క లక్షణాలు చెప్పినట్లుగా అయిందన్నమాట. ఇక్కడ రామాయణానికి మనం చెప్పుకున్నాం ధ్వని అర్థం ప్రధానమైంది అని. కనుక ఇక్కడ కూడా మనకి ధ్వన్యర్థం, ఇప్పుడు ఏదో శ్లోకంలో చూస్తే తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరమని నారదుడి యొక్క లక్షణాలు చెప్పేశారు, మన వాల్మీకి యొక్క లక్షణాలు చెప్పారు. ఏమిటండి ఇందులో ఉన్నది అంటే, ధ్వనించేటువంటి అర్థం ఏమిటి అంటే ఆచార్య శిష్య లక్షణాలు. అంటే మొట్టమొదటిది ఆచార్య ప్రార్థనతోనే ప్రారంభమైంది గ్రంథం అని చెప్పడం అన్నమాట. అసలు శ్రీరామాయణానికి కానీ శ్రీమద్భాగవతానికి కానీ ఆచార్యుడు నారదుడే అయి ఉన్నాడు. నారదుడు లేకపోతే మనకి రామాయణం వచ్చేది కాదు, భాగవతం వచ్చేది కాదు. కనుక ఈ రెండు కూడాను ఉపదేశం చేసింది మహానుభావుడు ఆయనే అన్నమాట. ఆ నారదుణ్ణి వాల్మీకి భగవానుడు ప్రశ్నిస్తున్నాడు. ఏమని ప్రశ్నిస్తున్నాడు? కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః. అంటే ఈయనకి ఒక చిన్న సందేహం కలిగింది వాల్మీకి భగవానుడికి. ఏం కలిగిందిట? 16 గుణాలు, కళ్యాణ గుణాలు కలిగినటువంటి వ్యక్తి. దేవతలంటే సాక్షాత్తు పరమాత్మకి ఉన్నాయి, లేదా దేవతల్లోనూ ఉండొచ్చు. కానీ ఇలాంటి గుణాలు కలిగినటువంటి ఒక మానవుడు ఉన్నాడా అని కలిగిందిట ఒక సందేహం. 16 కళ్యాణ గుణాలు కలిగినటువంటి మానవుడు, ఆ మానవుడు కూడా ఇప్పుడు ఉండాలి అని. ఎప్పుడో ఉన్నవాడు కాదు, ఇప్పుడు ఉండాలి. అలాంటి మానవుడు ఎవరైనా ఉన్నారా అని సందేహం కలిగిందిట ఈయనకి. ఎవరికి? వాల్మీకి భగవానుడు. ఆ కలిగినటువంటి సందేహాన్ని ఎలా తీర్చుకోవాలి, ఎలా ఎవరిని అడగాలి అనుకునేటువంటి సమయంలో నారద మహర్షి అక్కడికి వచ్చారన్నమాట. నారద మహర్షి వచ్చినప్పుడు నారద మహర్షిని పొగిడి ఆయన్ని ఆచార్య స్థానంలో ఉంచుకొని అదిగో ఆయన్ని ప్రశ్నిస్తున్నాడు. కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్. ఒక్కొక్క లక్షణం అడుగుతున్నారన్నమాట. ఏమన్నారు? కహా నుహు అన్నాడు. కోను కోను అని వస్తుంది. అంటే ఇక్కడ నుహు పృచ్ఛాయాం వికల్పేచ అన్నారు. ను అనేటువంటి అక్షరంట ప్రశ్నలో చెప్పబడుతుంది. కోన్వస్మిన్ అంటే ఎవరున్నారండి అని అడుగుతున్నాడు. ప్రశ్న రూపంగా వచ్చింది. సరే ఏమిటి ఎవరున్నారు అంటే గుణవాన్. నాకు కలిగినటువంటి సందేహం 16 గుణాలు కలిగినటువంటి వాడు. అందులో మొట్టమొదటి గుణం ఏమిటి చెప్తున్నాను. గుణవాన్ అంటే కళ్యాణ గుణాలు కలిగినటువంటి వ్యక్తి ఎవరు, మంచి గుణాలు కలిగినటువంటి వాడు ఎవరు. గుణవాన్ అంటే అర్థం ఏంటి? గుణాహ అస్య సంతీతి గుణవాన్ అంటే అర్థం ఏంటి? కళ్యాణ గుణాలు కలిగినటువంటి వాడు అని. సరే, గుణం గుణం అంటుంటాం కదండి, గుణం అంటే ఏమిటి అని. గుణాలు కలిగినటువంటి వాడు పరమాత్మ రాముడు అన్నాం. ఆ గుణం అంటే ఏమిటి?
గుణ్యతే ఆవర్త్యతే పునః పునః ఆశ్రితై అనుసంధీయతే ఇది గుణ. గుణం అంటే ఏమిట? ఆశ్రయించినటువంటి వాళ్ళ చేత మళ్ళీ మళ్ళీ చెప్పుకొని అనుసంధించదగినటువంటిది గుణం అనబడుతుందట. మాటి మాటికి ఒకళ్ళ దగ్గర ఏదైనా ఒక లక్షణం ఉందనుకోండి, దాన్ని ఆయన ఆశ్రయించినటువంటి వాళ్ళు 100 సార్లు చెప్పుకుంటారు. ఆయనండి ఇలాంటి వాడండి, ఆయనండి అలాంటి వాడండి, నిన్నే కదా చెప్పావు అయినా కూడా ఉండలేకపోతున్నానని మాటి మాటికి ఆ ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి లక్షణాన్ని మాటి మాటికి చెప్పుకుంటూ ఉండేటువంటి రీతి ఏ లక్షణానికైతే ఉంటుందో దానికి గుణం అని పేరు. అలా అన్నమాట. అంటే ఆశ్రితులైనటువంటి భక్తుల చేత, అంటే జీవుల చేత మళ్ళీ మళ్ళీ చెప్పుకొని, ఇప్పుడు రాముడి యొక్క లక్షణాలన్నీ మనం చెప్పుకుంటున్నాం, మాటికి చెప్పుకొని ఆనందిస్తాం. కృష్ణుడి యొక్క చరిత్రలో ఆయన యొక్క గుణాలన్నీ చెప్పుకొని ఆనందిస్తాం. అలా మళ్ళీ మళ్ళీ చెప్పుకొని అనుసంధింపబడేటువంటిది ఏదైతే ఉంటుందో దానికి గుణము అని చెప్పవచ్చు. ఆ లక్షణానికి గుణం అంటారు. అయితే ప్రధానంగా పరమాత్మ సంబంధమైనటువంటి దాంట్లో ఏది గుణంగా చెప్పబడుతోంది? గుణాలు అనేకం ఉన్నాయి, కానీ ప్రధానంగా చెప్పబడేటువంటి గుణాల్లో ఒకటి సౌశీల్యం అంటారు. సౌశీల్యం అనేటువంటిది చాలా గొప్ప గుణం. సౌశీల్యం అంటే ఏమిటి? సుశీలం హి నామ మహతో మందైస్సహ నీరంధ్రేణ సంశ్లేష. చాలా గొప్పవాడైనప్పటికీ తనకన్నా చాలా తక్కువ వారితో కూడా అరమరికలు లేకుండా సంచరించగలిగేటువంటి స్థితి సౌశీల్యం అని. మరి రాముడికి ఉందండి సౌశీల్యం? ఎక్కడుంది? ఆయన రాజు కదా, చక్రవర్తి బిడ్డాడు కదా, ఎప్పుడు ఆ అద్భుతంగా అంత మన రాజ్య భవనాల్లో తిరుగుతూ ఉండేటువంటి వాడు కదా, అందరికీ అందుబాటులో ఉంటాడా? తనకన్నా తక్కువ వారైనటువంటి వారితో అలమరికలు లేకుండా తిరుగుతున్నాడా? తిరిగాడు. ఎవరితో? గుహుడు, నిషాదుడు, గుహుడు అని చెప్పబడేటువంటి అతను. అలాగే వానరులందరితోనూ తిరిగాడు కదా. మరి తనకన్నా చాలా తక్కువ వారైనటువంటి వాళ్లతో కూడా అరమరికలు లేకుండా, ఏ విధమైనటువంటి భేషజాలు లేకుండా, పోపో నువ్వు మాకు సరిపోయేవాడు కదా, పోపో అలాంటిది ఏం లేకుండా, వారు ఎంత తక్కువ వారైనా సరే ఆప్యాయంగా పలకరించి వాళ్ళకి కూడా హితం చేయాలి అని భావించడం చాలా ఉత్తమమైనటువంటిది. దాన్ని సౌశీల్యం అంటారు. ఉత్తమ లక్షణం అన్నమాట. కనుక అలాంటి అద్భుతమైనటువంటి లక్షణం కలిగినటువంటి వాడు రాముడు. అందువల్ల గుణవాన్, ఆ గుణాలు కలిగినటువంటి, ఆ గుణం కలిగినటువంటి వాడు ఎవడైనా ఉన్నాడా అని అడిగాడు. రెండవది ఏమిటి? కశ్చ వీర్యవాన్, ఎవడు వీర్యవంతుడెవడు? వీర్యవంతుడంటే ఏమిటి? వీర్యవంతుడంటే వికారం కలగడానికి హేతువులు, కారణాలు ఉన్నప్పటికీ కూడా వికారం చెందకుండా ఉండగలగటం. వికారం పొందడానికి కారణాలు ఉన్నప్పటికీ వికారం లేకుండా ఉండగలగటం వీర్యం అంటారు. వికారం అంటే ఏమిటి? మార్పు. తానున్నటువంటి స్థితి నుంచి మార్పు కలగడానికి వీలుగా ఉండేటువంటి స్థితి కలిగినా కూడా మార్పు చెందకుండా అలాగే ఉండగలగటం అనేటువంటిది వీర్యం. ఏమండి, అది అలా ఉండగలిగేటువంటి వ్యక్తి ఎవడైనా ఉన్నాడా? మూడవది ధర్మజ్ఞః కః, ధర్మజ్ఞుడైనటువంటి వాడు ఎవడైనా ఉన్నాడా? ధర్మం అనేటువంటిది, ధర్మం అంటుంటాం. ధర్మం అంటే ఏమిటి? అలౌకికమైనటువంటి శ్రేయస్సుకి సాధనమైనది. ధర్మం అంటే అలౌకికమైనటువంటి శ్రేయస్సుకి సాధనమైనది.
అలౌకికము అంటే ఏమిటి? ఈ లోకానికి సంబంధించింది కానిది అని, అంటే మోక్ష సంబంధమే, పరలోక సంబంధమైన. అలౌకికమైనటువంటి శ్రేయస్సు అంటే పరమాత్మని పొందడానికి కావలసినటువంటి సాధనం, ఆయన్ని పొందడానికి కావలసినటువంటి సాధనం ఏదైతే ఉందో అదే ధర్మం. ధర్మాన్ని ఆచరిస్తే పరమపదాన్ని పొందుతాం. అందువల్ల అలౌకికమైనటువంటి ఫలాన్ని పొందడానికి ధర్మము ఆచరించాలి. అలాంటి ధర్మాన్ని బాగా తెలిసినటువంటి వాడు, దాన్ని ఆచరించేటువంటి వాడు ఎవడైనా ఉన్నాడా? ఈ ధర్మాలు కూడా రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి సామాన్య ధర్మం అని, రెండు విశేష ధర్మం అని. సామాన్య ధర్మం, విశేష ధర్మం అని రెండు రకాలుగా. అయితే ఇక్కడ ధర్మజ్ఞ చ కహ అన్నాడు. ధర్మజ్ఞశ్చ చ అనేటువంటి అక్షరం ప్రయోగించారు. ఆ చకారం ద్వారా విడువవలసినటువంటి ఆ ధర్మాలని కూడా తెలిసినవాడు. ధర్మం తెలిసినటువంటి వాడే కాదు, విడవలసిన అధర్మాలు కూడా తెలిసినవాడు. ధర్మాలు అధర్మాలు రెండు కూడా తెలిసినవాడు. ఏవి స్వీకరించాలో ధర్మాలు తెలుసు, ఏవి వదిలిపెట్టాలో ఆ అధర్మాలని గురించి కూడా తెలిసినవాడిని చకారం చెప్తోంది అని అన్నారు. అలాగే కృతజ్ఞ, నాలుగవ గుణాన్ని అడిగాడు. కృతజ్ఞుడు అంటే ఏమిటి? చేయబడినటువంటి, ఎవరైనా మనకు ఏదైనా ఉపకారం చేశారనుకోండి, ఆ చేయబడినటువంటి ఉపకారం చాలా చిన్నదైన, ప్రాసంగికమైన, అంటే ప్రాసంగికం అంటే ఏంటి? అనుకోకుండా జరిగిందైనప్పటికీ కూడా గుర్తుంచుకొని ప్రవర్తించేటువంటి వాడు కృతజ్ఞుడు. కృత అంటే చేయబడినటువంటిది, అతని చేత చేయబడినటువంటి ఉపకారం, దాన్ని జ్ఞప్తిలో ఉంచుకునేవాడు. అంటే జ్ఞానం, దానికి సంబంధమైనటువంటి జ్ఞానం కలిగినవాడు. ఇతనికి పేరేంటి? కృతజ్ఞుడు. ఇంకొకడు ఉన్నాడు కృతజ్ఞుడు అంటే కృత చేయబడినటువంటి ఉపకారాన్ని నంతి చంపేటువంటి వాడు, నాశనం చేస్తాడు. అంటే ఉపకారం పొంది వాడికి అపకారం చేసేవాడు అన్నమాట. ఎవరి ద్వారా అయితే ఉపకారం పొందాడో వాళ్ళకి అపకారం చేయాలి అని ప్రయత్నం చేసేవాడు కృతజ్ఞుడు అంటారు. ఎవరైతే ఉపకారం చేశారో వాళ్ళకి చేతనైతే ఉపకారం చేయాలి, లేకపోతే అలా స్తబ్దంగా ఉండాలి. అంతే తప్పించి అపకారం మాత్రం చేయకూడదు అని జ్ఞానం కలిగి ఆ చేయబడినటువంటి ఉపకారాన్ని మాటిమాటికి స్మరించుకుంటూ, అబ్బో నాకు చాలా ఉపకారం చేశాడండి, కనిపించినప్పుడల్లా చెప్పుకొని ఆనందించేటువంటి వ్యక్తి కృతజ్ఞుడు. ఏం చేశాడులే వాడు, ఇలాంటి వాళ్ళు బోళ్ళు మంది అని అనుకుంటాడు, కృతజ్ఞుడు అంటాడు. అయితే రాముడు కృతజ్ఞుడా? అలాగే ఇక్కడ చకారం దీనికి కూడా ఉంది, కృతజ్ఞశ్చ. ఇక్కడ చకారం చేత అపకారాన్ని స్మరించనివాడు. ఉపకారాన్ని గుర్తుపెట్టుకోవడం ఒక్కటే కాదు, అతని చేత చేయబడే అపకారాన్ని స్మరించకుండా ఉండగలగాలి. రెండు. మనం సహజంగా ఏం చేస్తాం? కృతజ్ఞత కలిగినటువంటి వాళ్ళమే వాడు చేసినటువంటి ఉపకారాన్ని మాత్రం గుర్తు పెట్టుకుంటాం, కానీ అపకారాన్ని మర్చిపోలేము. అపకారాన్ని మాత్రం మర్చిపోలేము, అది కూడా గుర్తుపెట్టుకుంటాం. కానీ రాముడు అలాంటి వాడు కాదట. ఇక్కడ కృతజ్ఞశ్చ అన్నప్పుడు ఆ కృతజ్ఞుడు అంటే ఉపకారాన్ని మర్చిపోనివాడు, అపకారాన్ని మర్చిపోయేవాడు, అలాంటి గుణం కలిగినటువంటి వాడు. అది ఏమండి, ఇది ఏమన్నా తెలుసా మనకి అంటే రామాయణంలో చెప్పబోతాడు తర్వాత. ఎలాంటి వాడట ఆయన? నస్మరత్యపకారాణం శతమప్యాత్మవత్తయ కథంచిద్ ఉపకారేణ కృతేనైకేన తుష్యతి అని రాముడి యొక్క లక్షణం చెప్తున్నారు. దాన్ని ఏంటిట? నస్మరత్యపకారాణం,
శతమప్యా ఆత్మవత్తయ. ఎవరైనా అనుకొని కానీ అనుకోకుండా కానీ ఏదో ఒక రకంగా అయినా సరే ఒక్క ఉపకారం చేసినప్పటికీ శ్రీరాముడు గుర్తుపెట్టుకుంటాడట. తెలిసి కానీ తెలియకపోయి, అనుకొని కానీ అనుకోకపోయినా కానీ ఒక్క ఉపకారం చేసినా మర్చిపోయేవాడు కాదట రాముడు. కానీ అతని పట్ల ఆ ఎదుటి వ్యక్తే 100 అపకారాలు చేసినా మర్చిపోయేవాడు, గుర్తుపెట్టుకునేవాడు కాదు. ఒక్క ఉపకారం చేసినా మర్చిపోయేవాడు కాదట, 100 అపకారాలు చేసినా వదిలేసేవాడట. ఎందుకు? ఆత్మవంతుడవడం చేత, మంచి మనస్సు కలిగినటువంటి వాడు అవ్వడం చేత ఆ అపకారాలన్నింటినీ మర్చిపోతట పరమాత్మ. అది కృతజ్ఞుడు అనంటే. ఇంకొకటి సత్యవాక్యుడు అని అన్నారు. సత్యవాక్యుడు అంటే ఇంకొక గుణం అడిగారు. సత్యవాక్యుడైనటువంటి వాడు ఎవరైనా ఉన్నారా? కష్ట సమయంలో కూడా అసత్యం పలకనటువంటి వాడు. సహజంగా మనం కష్టం వస్తే ఏదో ఒకటి చెప్పేసి తప్పించుకుంటాం. కానీ కష్ట సమయం వచ్చినప్పటికీ కూడా అబద్ధం చెప్పకుండా, అసత్యం పలకకుండా ఉండగలిగేటువంటి వాడు ఎవరైనా ఉన్నారా? పరమాత్మ ఉన్నాడు, రాముడు ఉన్నాడు. రాముడే చెప్పుకున్నాడు, రామో ద్విర్నాభిభాషతే. రాముడు ఎప్పుడు 2 మాటలు ఆడడు. రాముడు ఒక్కసారి ఒక మాట అన్నాడు అంటే అది అంతే, శాసనం అంతే. అనృతం నోక్త పూర్వం మే నచ వక్షే కదాచన. నేను ఇంతకు పూర్వం ఎప్పుడు అబద్ధం చెప్పలేదు, ఇక ముందు చెప్పను అని రాముడి యొక్క మాటలు. కనుక అలా సత్యవాక్యుడైనటువంటి వాడు ఎవడైనా ఉన్నాడా అని అడిగారు. తర్వాత దృఢవ్రతుడు అన్నారు. దృఢవ్రతుడు అంటే అర్థం ఏంటి? నిశ్చలమైనటువంటి సంకల్పం కలిగినటువంటి వాడు, నిశ్చలమైన సంకల్పం కలవాడు. రాముడి యొక్క సంకల్పం ఎంత గొప్పదో తెలిసినా, మహానుభావులైనటువంటి ఋషులు వచ్చారు వనవాసం చేస్తుంటే. ఆ ఋషులు వచ్చి శ్రీరామచంద్రుడిని ప్రార్థించారు. మహాప్రభో, మేము ఆ అడవుల్లో నివసిస్తున్నామయ్యా, కానీ ఇక్కడ రాక్షసులందరూ కూడాను చేరి మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు, చాలా తిప్పలు పెడుతున్నారు. నువ్వు వనవాసానికి వచ్చావంటే మేమందరం కూడా ఆనందపడిపోయాం. కారణం ఏమిటి? మాకు రక్షకుడు దొరికాడు అని. నువ్వు మమ్మల్ని రక్షించాలి అని ప్రార్థించాడు. ప్రార్థిస్తే ఋషులందరి యొక్క ప్రార్థనని విని వెంటనే వీరు చెప్పేశారు, తప్పనిసరిగా మీకేం పర్వాలేదు, భయపడకండి, నేనున్నాను, నేను తప్పనిసరిగా మీకు అభయం ఇస్తున్నాను అన్నాడు రామచంద్రుడు. ఎప్పుడైతే రామచంద్రుడు ఇలా అన్నాడో వెంటనే సీతమ్మ అన్నది చెప్పేసి లోపలికి వచ్చిన తర్వాత, ఏమిటండి మీరు వనవాసానికి వస్తున్నప్పుడు ధనస్సు పట్టుకొని వస్తుంటేనే నాకు అర్థమైపోయింది మీరు ఏదో యుద్ధాలు కూడా చేస్తారు అని. వనవాసంలోకి వచ్చి యుద్ధాలు ఏమిటండి? మనకి శత్రుత్వాలు ఏమిటి? ఇంకా యుద్ధం చేయడం ఏంటి? వాళ్ళ కోసమని రాక్షసులను చంపేస్తానంటావేంటి అని సీతమ్మ అడ్డుపుల్ల వేయబోతుంటే రాముడు అన్నాడు ఒక అద్భుతమైనటువంటి మాట. ఇది దృఢ నిశ్చయం అంటే. అప్యహం జీవితం జహ్యాం త్వాం వాసితే సలక్ష్మణాం నతు ప్రతిజ్ఞాం సంస్కృత్య బ్రాహ్మణేభ్యో విశేషతః. సీతమ్మతో అంటున్నాడు రామచంద్రుడు, సీత, నేను జీవితాన్ని విడవడానికైనా సిద్ధపడతాను, అంటే ప్రాణాన్ని పోగొట్టుకోవడానికైనా సిద్ధపడతాను. అవసరమైతే నిన్ను వదలవలసి వస్తే నిన్ను వదలడానికి కూడా సిద్ధపడతాను. కాదు, నా తమ్ముడు, నాకు అత్యంత ప్రియమైనటువంటి తమ్ముడైన లక్ష్మణుణ్ణి వదలడానికైనా సిద్ధపడతాను, కానీ నా ప్రతిజ్ఞని మాత్రం నేను ఎప్పుడు వదలను అంటాడు రామచంద్రుడు. నేను ఇచ్చిన మాటని మాత్రం ఎప్పుడు తప్పను. అందులో బ్రాహ్మణులకి ఇచ్చినటువంటి మాటని మాత్రం అస్సలు తప్పను సుమా. బ్రాహ్మణేభ్యో విశేషతః.
మహానుభావులు ఋషులందరూ కూడా, బ్రాహ్మణులు వాళ్ళందరూ వచ్చి నన్ను ప్రార్థిస్తే నేను మళ్ళీ కాదని నేను ఎలా చెప్తాను? ఒక్కసారి చెప్పేసిన తర్వాత దాన్ని దాటే ప్రశ్నే లేదంటాడు. ఇది దృఢవ్రతుడు అంటే నిశ్చలమైనటువంటి సంకల్పం కలిగినటువంటి వాడు. సరే, ఈ గుణాల తర్వాత ఇంకో గుణాలు కొన్ని అడుగుతున్నాడు మళ్ళీ. చారిత్రేణ చ కో యుక్త సర్వభూతేషు కోహిత విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శన. ఏమిటి దీంట్లో ఉన్న అర్థం? మంచి చరిత్రతో కూడుకున్నటువంటి వాడెవడు? అతని చరిత్రలో ఎక్కడ మత్స అనేటువంటిది ఉండకూడదు. అతని శీలం చెడిపోయినటువంటిది కాకూడదు. అలాంటి వాడెవడు? అతని చరిత్ర మంచి చరిత్ర ఉన్నటువంటి వాడెవడు? సర్వభూతాలయందు కూడాను హితం చేయాలనేటువంటి తపన కలిగినటువంటి వాడు ఎవరు? సమర్థుడెవరు? ఏకప్రియ దర్శనుడెవరు అని అడిగాడు. దానికి అర్థాలు మనం చూద్దాం వివరంగా. చారిత్రేణ చ కోయుక్త అన్నాడు. చరిత్ర అంటే ఏమిటి అర్థం? ఆచారం. ఇక్కడ ఆచారానికి చరిత్ర అంటున్నారు. అంటే ఎప్పుడు కూడా కులాచారాన్ని విడవనటువంటి వాడు ఎవరు? తన కులం ఏదైతే ఉన్నదో ఆ కులానికి సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో దాన్ని విడవకుండా జీవించేటువంటి వాడు ఎవరు? కులీనం అకులీనం వా శుచిం వా యదివా శుచిం యదివా అశుచిం అన చారిత్రమేవ వ్యాఖ్యాతి వీరం పురుషమానినం. శాస్త్రం చెప్తుంది. ఏంటిట? ఒక వ్యక్తి ఉత్తమమైనటువంటి కులానికి చెందినటువంటి వాడా కాడా? వీడు పవిత్రుడా అపవిత్రుడా? వీడు వీరుడా పిరికివాడా అనేటువంటి దానికి చారిత్రమే ఆధారం. చారిత్రం అంటే ఏంటి? నడవడిక, అతను జీవించేటువంటి విధానం, అదే ఆధారం అవుతుంది. అంటే ఒక వ్యక్తిని మనం నిర్ణయం చేయాలి, అతను ఉత్తమ కులానికి సంబంధించిన వాడా కాదా, లేదా పవిత్రుడా అపవిత్రుడా, లేదా పిరికివాడా ధైర్యవంతుడా అనేటువంటిది అతని యొక్క చరిత్రను బట్టి తెలుస్తుంది. కనుక అలాంటి అద్భుతమైనటువంటి చరిత్ర కలిగినటువంటి వాడు ఒకడు ఉన్నాడా? మత్స లేని చరిత్ర అన్నారు. సర్వభూతేషు కోహిత, లోకంలో ఉండేటువంటి సకల భూతాలయందు కూడా ఎవరికి హితము చేయాలనేటువంటి తపన ఉంటుంది. అలాంటి వ్యక్తి ఎవరైనా ఉన్నాడా? లోకంలో మనిషికి మనిషి చేయాలనుకోవచ్చు, కానీ లోకంలో ఉండే సకల జీవరాశికి కూడా హితం చేయాలి అనుకునేటువంటి వాడు చాలా అరుదుగా ఉంటాడు. అందువల్ల ఇక్కడ భూత శబ్దం చేత తనతో పాటుగా సకల జీవరాశికి అన్నమాట. సర్వశబ్దం చేత తప్పు చేసినటువంటి వారి విషయంలో కూడా. ఇక్కడ ఏమన్నారు? సర్వభూతేషు అన్నారు. భూత శబ్దం చేతనేమో తనతో పాటు సకల జీవరాశికి, సర్వశబ్దం చేతనేమో తప్పు చేసినటువంటి వాడి విషయంలో కూడా మేలు చేయాలి అనుకునేటువంటి వాడు. వాడుతో నిజంగా చెప్పాలంటే ఇప్పుడు మనం అందరం కూడా తప్పులు చేస్తూ బతుకుతున్నటువంటి వాళ్ళమే కదా. మరి మనకి కూడా ఆయన మేలు చేస్తున్నాడు కదా, మనం ఏది అడిగితే అది ఇస్తున్నాడు కదా. అదేనమాట. అదిగో సర్వభూతేషు కోహిత. ఎవరున్నారు లోకంలో అన్ని భూతాల యందు హితం చేయాలనేటువంటి తపన కలిగినటువంటి వాడు? విద్వాన్ కహ. విద్వాన్ అని అంటున్నాం మనం. విద్వాన్ అంటే అర్థం ఏంటి? వేత్తీతి విద్వాన్, తెలిసినవాడు. విద్వాన్ అంటే విద్వాంసుడు అంటే ఎవరు? అన్ని తెలిసినవాడు అంటే ఏం తెలిసినవాడండి? సకల శాస్త్రాలు తెలిసినటువంటి వాడు. ఇక్కడ విద్వాన్
విద్వాంసుడైనటువంటి వాడెవడు అని అడిగాడు. ఏమిటి విద్వాంసుడు? దేంట్లో? అన్ని శాస్త్రాలు తెలిసిన వాడెవరు? సమర్థః కః? సర్వ కార్య దురంధరుడైనటువంటి వాడు ఎవరు? అన్ని కార్యాలు కూడా చేసేయగలడు. ఏ కార్యమైనా సరే ఇది నేను చేయలేను అని చెప్పడం చేత కానిటువంటి వాడు. మనం కూడా చేస్తాం, నేను చెయ్యలేను అని చెప్పలేము, మనకు అహంకారం అడ్డొస్తుంది. అందుకని చేద్దామని కూర్చుంటాం, దాన్ని సర్వనాశనం చేస్తాం. అలా ఉండేవాడు కాదు. అది సక్రమంగా చేయగలిగిన వాడై ఉండాలి, అన్నీ తెలిసినటువంటి వాడై ఉండాలి. అలాంటి సమర్థుడైనటువంటి వాడు ఎవరు ఉన్నారు? అలాగే ఏకప్రియ దర్శనుడైనటువంటి వాడెవరు? ఏకప్రియ దర్శనః కః అన్నారు. అంటే ఏకప్రియ దర్శనుడు అంటే ఏంటి? అందరికీ అన్ని వేళల అంటే అన్ని కాలాల్లో కూడా ఏకరూపంగా ఒకే రూపంతో ప్రియమైనటువంటి దర్శనం కలిగినటువంటి వాడు. ఎప్పుడు చూడండి, ఏ సమయంలో చూడండి, ఆయన చూస్తే అందరూ కూడాను ఆనందిస్తారు. ఆయన చూడటమే చాలు, ధరిస్తారు, ఆనందిస్తారు. ఈ కాలమా ఆ కాలమా, ఎవరు వీళ్ళ వాళ్ళ ఇలాంటిదేం లేదు. ఎవరికైనా ఏ కాలంలో అయినా రాముణ్ణి కనుక చూశారు అంటే పరమానంద భరితులైపోతారు. కనుక లోకంలో కొందరి దర్శనం సహజంగా ఎందుకు చెప్పారు ఈ మాట ఏకప్రియ దర్శనుడని అంటే, లోకంలో చూడండి కొంతమంది దర్శనం ఒకప్పుడు ప్రియంగా ఉంటుంది, ఇంకొకప్పుడు కష్టంగా ఉంటుంది. ఒక్కోసారి ఆనందం కలిగిస్తుంది, ఒక్కోసారి అప్రియంగా అనిపిస్తుంది. తస్మాత్ దుఃఖాత్మకం నాస్తి నకించిత్ సుఖాత్మకం. లోకంలో ఏ వస్తువు చూసినా కూడా కేవలం దుఃఖాన్ని కలిగించేవి లేవు, కేవలం సుఖాన్ని కలిగించేవి లేవు. లోకంలో ఉండే అన్ని వస్తువులు ఒకప్పుడు దుఃఖాన్ని కలిగిస్తాయి, ఒకప్పుడు సుఖాన్ని కలిగిస్తాయి. అలా కాకుండా కేవలం సుఖాన్ని మాత్రమే అన్ని వేళలా అందరికీ కలిగించగలిగేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఏకప్రియ దర్శనం. ఎప్పుడు చూసినా సరే ఆనందమే, ఎవరు చూసినా ఆనందమే. అలాంటి వాడు ఎవరు అని అడిగారు. కానీ రాముడు ఒక్కడే ఉన్నాడు అని చెప్పాలి. ఇప్పుడు చెప్తాడు. ఏమిటండి ఆ ఏకప్రియ దర్శనుడు అంటే ఎలా ఉంటుందో చెప్తున్నారు. క్షణే క్షణే యన్నవతాముపైతి తదేవ రూపం రమణీయతాయాః. క్షణే క్షణే యన్నవతాముపైతి అని. ఎంత చూసినా సరే, ప్రతి క్షణము చూసినా సరే, చూసిన కొద్దీ క్షణ క్షణము ఏదో కొత్తదనం అనేటువంటిది అందులో కనిపిస్తూ ఉంటుందట రాముల్లో. క్షణక్షణం ప్రతి క్షణం చూసినా కూడాను ఏదో కొత్తదనం కనిపిస్తే దానికి సౌందర్యం అని పేరు. సౌందర్యం సౌందర్యం అంటుంటాం. సౌందర్యం అంటే ఏంటి? ఎన్నిసార్లు చూసినా మాటి మాటికి ఇంకా చూడాలనిపిస్తుంది. అంటే ఇంతకుముందు చూసింది కాదు, కొత్తగా ఏదో కనిపిస్తున్నది. మళ్ళీ చూస్తే మళ్ళీ కొత్తగా అనిపిస్తుంది. అలాంటి వ్యక్తి ఎవరున్నారు? ఒక పరమాత్మ మాత్రమే. అందుకే చూడండి, మనం తిరుమల వెళ్తాం, దర్శనం చేసుకుంటాం, బయటికి వస్తాం, మళ్ళీ పరిగెట్టి లోపలికి వెళ్తాం, మళ్ళీ దర్శనం చేసుకుంటాం, మళ్ళీ వస్తాం, బయటికి వచ్చి 5 సార్లు దర్శనం చేసుకున్నాను, అయినా తృప్తి ఉండదు మనకి. ఇంకా 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 దర్శనం చేసుకోవాలనే ఉంటుంది. అదిగో అలాంటి అద్భుతమైనటువంటి సౌందర్యం పరమాత్మది. మనది మనం కొద్దిసేపు చూస్తే వాళ్ళు ఏదో పెయింట్లు పూసుకుంటే ఒంటికి, అంటే పెయింట్లు అంటే లోషన్స్, ఆ లోషన్స్ పూసుకొని జిడ్డుతనం రాకుండా, లేకపోతే ఇంకోటి అన్ని కోటింగ్లు వేసుకొని ఎదుటి వాళ్ళకి కనిపిస్తే ఎంత అద్భుతంగా ఉన్నారా అని అనుకుంటారు.
కానీ ఆ పెయింట్లన్నీ కూడా చెమటలకు కారిపోతే వాళ్ళకు అసలు రూపం బయటపడితే వీళ్ళని మనం అనుకుంటారు. ఇది మనస్వరూపం. అంటే మనకి సహజమైనటువంటి సౌందర్యం అనేటువంటిది లేక మనం ఇవన్నీ కూడాను ఈ పెయింట్లు పూసుకొని ఇవి చేసుకొని అవి చేసుకొని సౌందర్యాన్ని తెచ్చుకోవాలి అని ప్రయత్నం చేస్తున్నాం మనం. ఆ తెచ్చుకుంటూ నలుగురు చూడాలి అనుకుంటున్నాం. వాళ్ళు చూస్తారు, తర్వాత వాళ్ళకే డోకు వస్తుంది. మనం చూస్తే వాంతి వస్తుంది. కానీ పరమాత్మ యొక్క సౌందర్యం అలాంటిది కాదట. ఎన్నిసార్లు చూసినా సరే ఇంకా 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 ఏదో కొత్తదనం అందులో కనిపిస్తూనే ఉంటుందట. అదిట పరమాత్మ. ఎందుకండి ఎక్కడ దాకెందుకు? మన గోవింద పెరుమాళ్ళని చూడండి. మన గోవింద పెరుమాళ్ళు అలాగే చూస్తూ నిలబడ్డారు అంటే మీకు తెలియదు ఆశ్చర్యం. ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా కనిపిస్తారు స్వామి. మన వాళ్ళు ఫోటోలు కూడా తీస్తారు. ఆ కొత్త కొత్తగా కనిపించేటువంటి భంగిమలు కూడా చూపించారు సార్. ఒక్కోసారి కోపంగా కనిపిస్తారు, ఒక్కోసారి నవ్వుతూ కనిపిస్తారు, శాంతంగా ఏదో మన వాళ్ళు తీశారు కూడా ఫోటోలు. ఎన్నిసార్లు మీరు చూసినా సరే, ఎంతసేపు చూసినా సరే అలాగా చూస్తూనే ఉంటారు. అందుకనే మన పెద్దలు ఏమన్నారో తెలిసినా, తిరువారాధన చేసేటప్పుడు పెరుమాళ్ళని చూస్తూ చేయొద్దంటారు. ఎందుకండి అంటే సౌందర్యమంతరాయం అన్న. భగవంతుడి యొక్క సౌందర్యంట మనకి అంతరాయం, అడ్డు కలిగిస్తుంది. భగవంతుని సౌందర్యం చూస్తున్నాం అంటే మనం ఏం చేయాలో కూడా తెలియదు. మనకి ఆరాధన చేసేది కూడా మర్చిపోతాం. అలాంటిదిట అద్భుతమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా? అలా చూస్తూనే ఉండాలనిపించేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా? తర్వాత ఆత్మవాన్కో జితక్రోధ ద్యుతిమాన్కో అనసూయక కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అని అడుగుతున్నాడు. ఆత్మవాన్కో కహ అన్నాడు. అంటే ఆత్మవంతుడైనటువంటి వాడెవడు, జితక్రోధుడైనటువంటి వాడెవడు, ద్యుతిమంతుడైనటువంటి వాడెవరు, అంటే అసూయ లేనటువంటి వాడెవడు, యుద్ధంలో ఎవరికైతే కోపం వస్తే దేవతలు కూడా భయపడిపోతారో అలాంటి నరుడు ఎవరైనా ఉన్నాడా? నేను అడిగేది నరుణ్ణి గురించి, దేవతల్ని గురించి కాదు, భగవంతుడిని గురించి కాదు, ఒక మానవుడి గురించి అడుగుతున్నానన్నాడు. అదే చూపించు ఒకసారి, చూస్తారు. ఇప్పుడు తర్వాత చూడండి, మళ్ళీ మీరు ఇది మర్చిపోతారు. ఏమండి, ఆత్మవంతుడు ఎవరు అన్నారు. ఆత్మవంతుడు అంటే ఏమిటి? ధైర్యవంతుడు అని అర్థం. ఆత్మవంతుడు అంటే ధైర్యవంతుడు, చలించనటువంటి ధైర్యం కలిగినటువంటి వాడు. ఆత్మ జీవే ధృతౌ దేహే స్వభావే పరమాత్మని అని ఆత్మశబ్దానికి ఇన్ని అర్థాలు ఉన్నాయి. ఆత్మశబ్దానికి జీవుడు అనే ఒక అర్థం, ధైర్యము అనే ఒక అర్థం, దేహము అనే ఒక అర్థం, స్వభావము అనే అర్థం, పరమాత్మ అని కూడా అర్థం. ఇన్ని అర్థాల్లో ఇక్కడ ఆత్మశబ్దానికి ఏం అర్థం చెప్పుకోవాలి అంటే ధైర్యము అన్నారు. ఆత్మవంతుడెవరు అంటే పరమ ధైర్యం కలిగినటువంటి, చలించనటువంటి ధైర్యం కలిగిన వాడెవరు. సరే, ఇంకొకటి ఏమిటి? జితక్రోధ అంటే జయించిన కోపం కలిగిన వాడెవడు. అంటే కోపాన్ని జయించిన వాడు ఎవరు? కోపాన్ని జయించడం ఏమిటండి? కోపాన్ని జయించడం చాలా కష్టం కదా. అంటే ఆ కోపం కూడా విధేయమై ఉంటుందట పరమాత్మ. అంటే అర్థం ఏంటి? ఎవరినైనా దండించాలి అని అనుకుంటే పరమాత్మ ఆ దండించదగినటువంటి వారి మీద మాత్రమే కోపం తెచ్చిపెట్టుకుంటాడట. కోపాన్ని తెచ్చిపెట్టుకుంటాడు, స్వయంగా తెచ్చుకుంటాడు. తెచ్చుకోవడం ఏంటి అంటే మనకి వాల్మీకి రామాయణంలో చెప్తున్నారు, క్రోధమాహారయ తీవ్రం.
తీవ్రమైనటువంటి కోపాన్ని ఆహ్వానిస్తట. ఎప్పుడు రావణాసురుని సంహరించాలంటే కోపం ఉంటే తప్ప సంహరించడానికి వీల్లేదు. తనకి ఎప్పుడు కోపం అనేటువంటిది రా, కోపం రా, నన్ను ఆశ్రయించు అంటే ఆ కోపం పరిగెట్టుకుంటూ అయ్యా వస్తున్నానని పరిగెట్టుకుంటూ వచ్చి చేరుతుంది. పని అయిపోయింది, గెట్ అవుట్, వెళ్ళిపోతుంది. మననేమో కోపమే గెట్ అవుట్ అంటుంది. ఆయనేమో దాన్ని పంపించేస్తారు, మనని అదే పంపించేస్తారు. అది పరిస్థితి. కనుక ఇక్కడ జితక్రోధ అన్నారు. అంటే విధేయమైనటువంటి వశపడినటువంటి కోపం కలిగినటువంటి వాడు ఎవరు? ద్యుతిమాన్ అన్నారు. ద్యుతిమాన్ అంటే ఏంటి? కాంతిమంతుడైనటువంటి వాడు ఎవరు అంటే ప్రకాశం అన్నమాట. చాలా అద్భుతమైనటువంటి కాంతి కలిగినటువంటి వాడు ఎవరు అంటే ఇక్కడ రూప సంహననం లక్ష్మీ సౌకుమార్యం సువేషతాం దదృశుర్ విస్మితాకార రామస్య వనవాసిన. రామచంద్రుట వనంలో తిరుగుతూ ఉన్నప్పుడు, వనవాసం చేసి తిరుగుతూ ఉండేవారు కదా, ఆ తిరుగుతూ ఉన్నప్పుట రాముడి యొక్క అద్భుతమైనటువంటి శరీర సౌందర్యాన్ని, ఆయన యొక్క శోభని అంటే కాంతిని, ఆయన యొక్క లావణ్యాన్ని, లావణ్యం అంటే నైగనిగ్యం అంటారు. నైగనిగ్యం అంటే ఏంటి? నిగనిగలాడుతూ ఉండడం. నిగనిగలాడటం అంటే ఏమిటి? ముత్యంలాగా అన్నమాట. ముత్యం చూడండి మెరుస్తూ ఉంటుంది. నిగనిగలాడటం అంటే మెరవటం, సహజమైనటువంటి మెరుపు. ఇప్పుడు మన వాళ్ళందరూ ఇందాక చెప్పుకున్నాం కదా, మెరుపులు తెచ్చుకుంటున్నారు కాదు, శరీరంలో సహజంగానే ఆ మెరుపు అనేటువంటిది పరమాత్మ దగ్గర ఉంటుందట. ఏమండి? ఆ లావణ్యం, సౌకుమార్యం, సుకుమారమైనటువంటి శరీరం. కాలు తీసి అడుగు వేస్తే కందిపోతుందట శరీరం. అలాంటి సుకుమారమైనటువంటి శరీరంట. పవిత్రమైనటువంటి వేషం, ఆయన వేషం చాలా పవిత్రంగా ఉంటుందట. అరణ్యవాసులు ఇలా ఉన్నటువంటి రామచంద్రుడు అరణ్యంలో వెళుతూ ఉంటే, వనవాసం చేసి తిరుగుతూ ఉన్నప్పుడు అరణ్యవాసులైనటువంటి మునులు కూడా చాలా ఆశ్చర్యంగా చూసేవారట ఆయన యొక్క అద్భుతమైనటువంటి కాంతిని. ఆహా, ఎంత అద్భుతమైనటువంటి ప్రకాశం రాముడి దగ్గర అని ఆశ్చర్యపోయేవారట. అనసూయక అన్నారు. అనసూయక అంటే అసూయ లేనటువంటి వాడు ఎవరు? అసూయ అంటే ఏమిటి? దోషారోపో గుణేశ్వపి. ఎదుటివాడిలో గుణాలున్నా కూడా వాటిలో దోషాలని ఆరోపించడం అనేటువంటిది చేస్తాడు. అలాంటి తత్వం లేనటువంటి వాడు అనమాట. ఎదుటివాడిలో మంచి ఉంటే ప్రశంసిస్తాడు రాముడు ఎప్పుడు కూడా, చెడ్డ గుణాలుంటే దండిస్తాడు. తప్పించి ఎదుటివాళ్ళలో తనకన్నా గొప్పగా గుణాలు ఏవైనా కనిపిస్తే వాళ్ళని గొప్పగా కీర్తించడం కాకుండా ఇవన్నీ ఇలాంటివన్నీ ఏముంటాయి, ఇది నిజం కాదు, అబద్ధం, ఏదో రకరకాల కబుర్లు చెప్పి తన యొక్క అసూయని ప్రదర్శించుకోవడం ఎప్పుడు తెలియనటువంటి వాడేవాడు ఉన్నాడు. దాన్ని అంగీకరించేవాడు, ఎదుటివాడిలో ఉండేటువంటి గొప్పతనాన్ని అంగీకరించగలిగేటువంటి స్వభావం నీ దగ్గర ఎప్పుడైతే ఉందో అప్పుడు నీకు అసూయ లేనట్లు. ఎదుటివాడి యొక్క గొప్పతనాన్ని అంగీకరించలేని కుంచితమైనటువంటి బుద్ధి నీ దగ్గర కనుక ఉన్నట్లయితే వెంటనే నువ్వు గుర్తించాలి, నీకు అసూయ అనేటువంటిది ఒక దెయ్యం పట్టింది. చాలా భయంకరమైంది అసూయ. ఆ అసూయ ముందు మనని సర్వనాశనం చేస్తుంది, కాల్చేస్తుంది. కనుక అసూయను ఎప్పుడు కూడా దగ్గరికి రానివ్వకూడదు. అలా అసూయ లేనటువంటి వాడు ఎవరు అని అడిగాడు. కస్య బిభ్యతి దేవాచ. చూడండి, ఎన్నో దుర్గుణాలు ఉన్నాయి. చిత్రం చూడండి, దుర్గుణాలు చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ వాల్మీకి అడిగినటువంటిది అసూయ ఒకటి అడిగాడు. అంటే అర్థం ఏంటి? అన్ని దుర్గుణాల కన్నా గొప్పది ఈ దుర్గుణం అన్నమాట.
అన్నిటికన్నా చాలా గొప్పది రాజు అనమాట దుర్గుణాల్లో. కనుక అదొక్కటి అడిగాడంటే అన్నీ అడిగినట్లే. అట్లా కస్య బిభ్యతి దేవాశ్చ జాత రోషస్య సంయుగే అంటే ఏంటి అర్థం? యుద్ధంలో ఎవరి వలనైతే కోపం పుడుతుందో, ఎవరి వలనైనా సరే కోపం అనేటువంటిది పుడుతుంది కదా, పుడితే దేవతలు కూడా తన దగ్గరికి రావడానికి భయపడేవాళ్ళు ఎవరైనా ఉన్నాడా? అంటే ఎవరికైనా కోపం వస్తే ఆ కోపం వచ్చినటువంటి వ్యక్తి దగ్గరికి దేవతలు కూడా రావడానికి భయపడేటువంటి స్థితి కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. కస్య బిభ్యతి దేవాశ్చ జాత రోషస్య సంయుగే అంటే ఏంటి అక్కడ అర్థం? దేవాశ్చ అని చకారం పెట్టారు కదా, ఇక్కడ దేవతలతో పాటు రాక్షసులు అసురులు కూడా, దేవతలైనా అసురులైనా మనుష్యులైనా జంతువులైనా ఎవరికైనా ఒకళ్ళకి కోపం వస్తే ఆ కోపం వచ్చినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళడానికి భయపడేటువంటి వాళ్ళు అయి ఉండాలి. అలాంటి మహానుభావుడైన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. ఈ విషయాలన్నీ నేను వినాలి అని కోరుతున్నానయ్యా. ఇలాంటి 16 గుణాలు కలిగినటువంటి నరుడు ఎవరు అని అడిగారు. దాని గురించి రేపు వివరంగా తర్వాత ఏంటో చెప్పుకుందాం. సర్వం శ్రీకృష్ణ. అవును, ఇది ఎందుకు ఆభరణంలాగా తీసేయండి, పని చేయట్లేదు, తీసేయండి. దశరథ నందన రాజా రామ్, దశరథ నందన సీతారాం, దశముఖ మర్దన రాజా సీతారాం, దశముఖ మర్దన రాజా రామ్, రాజా రామ్ జయ సీతారాం, దశరథ నందన రాజా రామ్, రాజా రామ్ జయ సీతారాం, సీతారాం జయ రాజా రామ్, రామ 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 రామ, రామ రామ
सीताराम दशमुखमर्दन राजा राम जय बोलो श्री सीतारामचंद्र भगवान की जय।